2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మ. సార్, మిల్లెట్ బిజినెస్ ఇప్పుడు చాలా బూమింగ్ బిజినెస్, చాలా మంచి స్కోప్ ఉందని చెప్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ఇనిషియల్గా ఒక చిన్న పెట్టుబడితో ఈ మిల్లెట్ బిజినెస్ని రన్ చేయాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? ఓకే, ఇది నీ పేరు తెలుగులో సిరిధాన్యాలు, చిరుధాన్యాలు, సిరిధాన్యాలు అంటారు వీటిని. జనరల్గా చాలా మంచివి, చాలా హెల్త్కి మంచివి. అసలు పండించడానికి, వరి పండించే దానిలో పోలిస్తే ఒక 10వ వంతు కూడా దీనికి వాటర్ అవసరం లేదు. చీడలు తక్కువ ఉంటాయి, చాలా పురుగు మందులు ఏకర్లేదు, తర్వాత ఎరువులు ఏకర్లేదు, హెల్త్కి మంచిది. అంటే సో చాలా అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, గ్లూటెన్ అనే ఉంటాయి, ఇట్లా ఇవన్నీ తక్కువ ఉంటాయి దీనిలో. అంటే మనకి వరిను, గోధుమ వీటి వల్ల వచ్చే ఆ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వచ్చే నష్టాలు ఇందులో ఉండవు. తర్వాత చక్కగా డైజెషన్ లేటుగా అవుతుంది కాబట్టి మనకి ఎక్కువసేపు అవి ఇవి తినకుండా, చిరుతిళ్ళు తినకుండా కూడా ఉంటాయి. పేరు ఇవి చిరుధాన్యాలే కానీ వీటి వల్ల మనం ఎక్కువ చిరుతిళ్ళు, బయట తిండ్లు తినాలనేకుండా ఆపేస్తాం అనమాట. సో కాకపోతే చిన్న దీనిలో నష్టం ఏంటంటే ఆర్గానిక్ అన్నాం అనుకో, ఎప్పుడన్నా సార్ జనరల్గా మంచిదే అనుకుంటాం కానీ ఎక్కడ ఆర్గానిక్ ఉంది, మనం ఏం తింటాము అని, ఆర్గానిక్ వస్తువులు కాస్ట్లీ ఏమో అని చెప్పేసి భయపడతా ఉంటారు, తినలేకపోతూ ఉంటారు. సేమ్ ఎప్పుడు ఎక్కువ మంది, చాలామంది ఇది తినండి అని కొంచెం పెద్ద మనుషులు కొంతమంది మనకి టీవీలో చెప్పేటప్పటికి ప్రవచనాల్లాగా ఫీల్ అయ్యి జనం అమ్మో తినాలా, చిరుధాన్యాలు తినాలా, మంచిదేనో పక్కన తెలుసు, ఎందుకు వెనకబడుతున్నారంటే చిరుధాన్యాలు తినాలా అని ఒక భయం, తర్వాత కాస్ట్లీ ఏమో ఇవి అని ఇంకోటి, నెక్స్ట్ టేస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైము ఇప్పుడు మనకి ఇళ్లలో చిరుధాన్యాలు రాగి జావా అని, రాగి సంకటని, లేకపోతే జొన్న రొట్టెని, జొన్న ఇదని సంకటని అలా పెడతారు కదా, టేస్ట్ లేకుండా పెడతా ఉంటారు. జొన్న ఉప్మా, రాగి ఉప్మా అంటే ఎక్కువ తెలియక, మన ఇళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తెలియక రకరకాల టేస్ట్లు లేకుండా పెట్టడం వల్ల పిల్లలకు కానీ చాలామందికి టేస్ట్ అలవాటు పడిపోవటం వల్ల వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు తినలేకపోతున్నారు. సో దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు మన బిజినెస్ ఐడియా దానిలోనే ఉంది. ఏంటి సార్ అదేం ఐడియా అంటే, రుచికరంగా ఈ నాణ్యమైన చక్కటి ధాన్యాలు, చక్కటి వస్తువుని టేస్ట్ లేకపోవటం వల్ల, ఇప్పుడు ఒక ఎంత మంచి వస్తువైనా దాని సరైన ప్యాకేజింగ్ లేదనుకో దాన్ని ఎవరు చూడరు. ఒక చాక్లెట్ చాలా చక్కటి ప్యాకేజింగ్ ఉంటే లోపల చాక్లెట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మనం ఆ చాక్లెట్ తినాలనుకుంటాం. అద్భుతమైన టేస్ట్ ఉన్న చాక్లెట్కి కవర్ కనుక బాగోకపోతే అది తినాలనుకో. ద సేమ్ వే మిల్లెట్స్ చాలా అద్భుతమని మనకి తెలుసు, చాలామంది తెలుసు, తినేవాళ్ళకి సగం సగం తెలుసు. దాన్ని అద్భుతంగా చేయగలిగితే దాని ఆలోచనే. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఏంటంటే, ఒక చిన్న స్థాయి ఇంట్లో ఒక మిల్లెట్ వస్తువుల్ని, ఉత్పత్తుల్ని, వేరే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మే గృహిణి దగ్గర నుంచి ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్గా అవ్వగలిగే వ్యాపారం అన్న బిజినెస్ నేను చెప్తున్నాను. దీనిలో ఏంటంటే మనం ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలం అంటే, ఇప్పుడు మిల్లెట్ ఉత్పత్తుల్ని 2-3 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు కేఫ్స్ లాగా, రెస్టారెంట్స్ లాగా మిల్లెట్ రెస్టారెంట్స్గా డెవలప్ చేయొచ్చు బయట. అంటే ఇంట్లో కేఫ్ రెస్టారెంట్, థర్డ్ మిల్లెట్ ఉత్పత్తులు స్టోర్స్, ఇలా 3 రకాలు. కేఫ్ ఉందనుకో, అక్కడ ఆహార ఉత్పత్తులు తినేళ్తారు, తర్వాత ఇంటికి తీసుకెళ్తారు, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇవ్వచ్చు. మళ్ళీ అట్ ద సేమ్ టైము రవ్వ అంటే జొన్న రవ్వ, లేకపోతే రాగులు, తర్వాత అరికెలు, సామలు, ఇవన్నీ రకరకాల పేర్లు ఉంటాయి, కొర్రలు, అండ్రు కొర్రలు, ఇలా వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి కదా. సో వాటితో రకరకాల ఉత్పత్తులు, రా ఉత్పత్తులు ఉంటాయి. నెక్స్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. స్నాక్స్ చేయొచ్చు, అంటే ఇంటికి తీసుకెళ్ళాలంటే స్నాక్స్ ఎక్కువ తీసుకెళ్తారు కదా. తర్వాత మురుకులు చేయొచ్చు, లడ్డూలు చేయొచ్చు, తర్వాత ఎన్నో రకాల మురుకు ఐటమ్స్, నిలవ ఉండే ఐటమ్స్, తర్వాత స్వీట్స్ చేయొచ్చు. ఎన్నో రకాల ఐటమ్ని మనం ఈ వీటితో చేయొచ్చు అనమాట. సో వాటిని స్టోర్ చేసుకోవచ్చు. అంటే రా మెటీరియల్ లాగా ప్రాసెస్ చేసిన రా మెటీరియల్గా అమ్మచ్చు, ప్యాక్ చేసి దాన్ని కన్వర్ట్ చేసి స్నాక్స్గా మార్చిన ఐటమ్స్ అమ్మచ్చు. నెక్స్ట్ వెట్ స్టేజ్లో మామూలుగా టిఫిన్స్ లాగాను ఆ స్టేజ్లోనూ అమ్మచ్చు, లేదా భోజనం రూపంలో దాన్ని మనం ప్రజెంట్ చేసుకోవచ్చు.
ఇలా ఎన్నో వెరైటీస్. దీనికి ఏంటంటే రకరకాల మిషనరీస్ ఉంటాయి. నూడిల్స్ నేను చెప్పడం మర్చిపోయాను. నూడిల్స్ అమ్మ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నూడిల్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. మిల్లెట్స్ని వేరే రూపాల్లో కన్నా నూడిల్స్ రూపంలో గనక అలవాటు కనుక చేయగలిగితే అసలు దాన్ని చాలా ఉపయోగం ఉంటుంది. అసలు ఇప్పుడు ఒక మన మహిళలు కానీ ఎవరన్నా కానీ ఒక నూడిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో అయితే సింపుల్గా నూడిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవచ్చు. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళు ఇవ్వచ్చు. నూడిల్స్ కనుక ఒకసారి వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ కాలనీలో ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న షాప్స్కి ఇవ్వచ్చు. ఇట్లా నూడిల్స్, ఒక నూడిల్సే కాకుండా నూడిల్స్ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో రకాలు పాస్తాకి తగ్గ ఐటెం తయారు చేయొచ్చు. పాస్తా చేసేదానికోసం ఉంటాయి కదా, ఆ ఐటెం తయారు చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలు దీనికి సంబంధించిన ఐటమ్స్, రా మెటీరియల్స్ని ప్రాసెసర్ చేసిన ఫుడ్స్ని పెట్టుకోవచ్చు, ఈ ఐటమ్స్ని పెట్టుకోవచ్చు. సో దీనికి ఏంటంటే సబ్సిడీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి చాలా సబ్సిడీస్ ఉంటాయి. దీని ప్రాజెక్ట్ రిపోర్ట్స్, దీని సబ్సిడీస్. సో మన దగ్గర ఒక టీం ఉన్నది. ఈ టీం ద్వారా ఏంటంటే అన్ని రకాలు, సో టోటల్గా A to Z దానికి లోన్కి ఎట్లా అప్లై చేయాలి, సబ్సిడీస్కి ఎలా అప్లై చేయాలి, ఈవెన్ 15-20 లక్షల రూపాయల రేంజ్ ప్లాంట్, 1 crore ప్లాంట్ వరకు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఇంట్లోనూ నెమ్మదిగా తయారు చేసుకుని చిన్నగాను చేసుకోవచ్చు. ఏది 10,000 రూపాయల పెట్టుబడి నుంచి ఒక 2-3 లక్షల రూపాయల రేంజ్కి వెళ్ళి అది మనకు ముద్రా లోన్స్ అలాంటివి వస్తాయి. 10 లక్షల రూపాయలు రేంజ్లో అంటే మొత్తం అన్ని రకాలు. ఇప్పుడు నూడిల్స్ తయారు చేయాలి, ఇంకో రకాలు తయారు చేయాలి, అన్నీ తయారు చేయాలంటే కొంచెం ఓవరాల్గా మిషనరీ పెట్టుకోవాలి. జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్లో కూడా మనం ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వచ్చు. బిస్కెట్స్, నూడిల్స్ ఇది మన మిల్లెట్స్తో చాలా అద్భుతంగా ఉంటాయి బిస్కెట్స్. సో కుకీస్, ఎన్నో వెరైటీస్ అనమాట అసలు చేయాలనుకుంటే. సో ఒక్కసారి ఈ మిల్లెట్స్లోకి మైదా నుంచి మనం గనక వీట్ అండ్ మైదా నుంచి కనుక షిఫ్ట్ చేయగలిగితే ప్రజలకి మనం ఆరోగ్యానికి మంచి చేసిన అవుతాం. దేశానికి ఈ మిల్లెట్స్ తినటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, భూమి కూడా బాగుపడుతుంది. మిల్లెట్స్ పెంచడం వల్ల భూమి బాగుపడుతుంది. ఎందుకంటే దానిలో మనం ఏం వేయట్లేదు కదా, మందులు వేయట్లేదు కదా. సో ఇది మనం చెప్పబోయేది. ఇది ఒక మంచి వ్యాపారం. అంటే పుణ్యం పురుషార్థం ఉంటుంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్ అవకాశం ఉన్న పొటెన్షియల్ సెక్టార్ ఇది. సూపర్ సార్. దీన్ని భయం లేకుండా చేయాలి. అది టేస్టీగా చక్కగా తీసుకెళ్తే అవుతుంది. అది అడ్డం పడేది అది. మార్కెట్ అవకాశం ఉన్న మార్కెట్ బ్లాకేజెస్ దానిలో ఉన్నాయి. దాన్ని మనం సాల్వ్ చేయగలిగి మంచి టేస్టీగా దాన్ని పాయసాలు, నేను మనం ఇంతకుముందు చెప్పిన పండగలో పాయసాలు లాంటి వాటిలో కూడా వీటిని ఉపయోగించి కొన్ని ప్రసాదాలు, పాయసాలను కూడా వీటిని వాడి టేస్టీగా చేయగలిగితే చాలా బాగుంటుందమ్మా. సూపర్ సార్. అండ్ మీరు అన్నట్టుగానే మిల్లెట్స్ అనగానే చాలా మందికి కూడా చప్పగా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అది అందులో కొంచెం ఒక రెసిపీ, అది కూడా టేస్టీగా ఉండే రెసిపీని తయారు చేస్తే మీరు అన్నట్టుగానే చాలా ఉపయోగం ఉంటుంది అండ్ బిజినెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా సో ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ గురించి తెలుసుకోవాలి అంటే మేము ఏ రకంగా అప్రోచ్ చేయొచ్చు? సో మనకి ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్ ని వాళ్ళు కాంటాక్ట్ అయితేనమ్మా మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం గైడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.